హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు జమ చేస్తారు. అయితే 3 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. మహిళల ఖాతాల్లో కూడా జమ అయ్యాయి. అయితే 4వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఎలక్షన్స్ కారణంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మహిళల ఖాతాల్లో అయితే ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. అయితే ఏపీ ప్రభుత్వం వారు ఒక లెటర్ అయితే ఏసీ వాళ్ళకి రాయడం జరిగింది. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికల వేళ మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీ అనగా డీపీటీలకు అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాలను కోరింది. ఏపీ పథకాలకు సంబంధించి కొన్ని నిధులనేవి విడుదల కాలేదు. ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమలులోకి రావడంతో కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి అనేది లబ్ధిదారులకు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక నిధులు బదిలీపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడం మొదలుపెట్టింది. ఈ పథకాలన్నీ కూడా 5 ఏళ్లలో అమలవుతూ వస్తున్న పథకాలేనని లేఖలో పేర్కొంది. కొత్త పథకాలేవీ లేవని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డీబీటీలకు పర్మిషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేసింది. వీటి ప్రయోజనాలను లబ్ధిదారులకు డీబీటీల రూపంలో అందజేసింది. మనకు బ్యాంకు ఖాతాల ద్వారా అందజేయడం ద్వారా పథకాల లబ్ధిని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తూ వచ్చింది. 58 నెలల కాలంలో బటన్ నొక్కడం ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం పథకాలను లబ్ధి చేకూర్చుతూ ఉంది. అలాగే ఎన్నికల కూడా అమలు కావడంతో పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధి ప్రజలకు అందకుండా పోయింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, చేదోడు వంటి పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే పథకాలకు సంబంధించిన నగదు బదిలీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పాత పథకాలకు డీబీటీ ద్వారా నగదు బదిలీ అనుమతించాలని ప్రభుత్వం ఈసీని కోరినట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, అలాగే చేదోడు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాల్లో జమ చేయాలని ఈసీకి లేఖ రాయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.